ప్రార్థన. మహాప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, జీవము కలిగిన ఆయన, జీవాధిపతి, మీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. ఇదిగో తండ్రి, ఇప్పటి వరకునైనా పాటల ద్వారా మేమందరము మిమ్మల్ని మహిమపరిచాం. మరి ముఖ్యముగా తండ్రి, మా ఆత్మలను రక్షించుకునే శక్తిగల వాక్యంలోనికి మేము వెళ్ళబోచుండగా తండ్రి, సాత్వికమైన మనసుతోనైనా మీ మాటలను అంగీకరించి మీ మాటలు మా హృదయాలలో భద్రపరచుకొని తండ్రి, వాటి చొప్పున నడిచే ధన్యత భాగ్యమును దయచేయండి. అన్ని విషయంలో మిమ్మల్ని గురించి ఆలోచిస్తూ మీ మాటలను అర్థం చేసుకుంటూ ప్రతి ఒక్కరము లోబడి చిత్తమును గ్రహించేవారిగా ఉంటూ ప్రభువా, జీవితాన్ని, కాలాన్ని, సమయాన్ని మీలో గడుపుకుంటూ మా జీవితాలని ముగించుకునేవారిగా మమ్మల్ని అందరిని ఉంచండి. ఇదిగోనైనా మీ యొక్క మాటలు చెప్తున్న నాకు సమయోచితమైన జ్ఞానమును దయచేయండి. మీ బిడ్డలైనటువంటి వారు వినుచుండగా అర్థం చేసుకునే మనసును అందరికీ దయచేయమని మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడునైన యేసువారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలండి. మరి ఈరోజు కొన్ని విలువైనటువంటి సంగతులు మనం తెలుసుకున్నాం. ప్రేమేంద్రుడి బిడ్డలారా, ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈరోజు విలువైనటువంటి మాటలు మనం బైబిల్ నుండి పరిశీలిద్దాం. దేవుని కాడిని మోస్తున్నావా, దయ్యము కాడిని మోస్తున్నావా అనేటటువంటి మాటలను మనం జీవగ్రంథం నుండి పరిశీలిద్దాం. ప్రేమేంద్రుడి బిడ్డలారా, దేవుని కాడిని మోస్తున్నావా, దయ్యపు కాడిని మోస్తున్నావా అనేటటువంటి విలువైన మాటలు మనం బైబిల్ నుండి పరిశీలిద్దాం. ప్రేమేంద్రుడి బిడ్డలారా, ఇక్కడ మనకు రెండు కాడిలు మనకు కనిపిస్తున్నాయి. ఒకటి దేవుడి కాడి, రెండు దయ్యపు కాడి. రెండు కాడులు మనకు కనిపిస్తున్నాయి. ఈ దేవుడి కాడి ఎలా మోయాలి, ఎప్పటి నుంచి మోయాలి? దెయ్యం కాడి ఎప్పుడు మోసిన వారం అవుతాం? దీని వివరణ మనం బైబిల్ నుండి పరిశీలిద్దాం. ప్రేమేంద్రుడి బిడ్డలారా, బాప్తిస్మము తీసుకొనక పూర్వము మనం అందరం కూడా దెయ్యం యొక్క ఆలోచనలు, దెయ్యం యొక్క ప్రేరేపణ కలిగి దెయ్యపు యొక్క కాడెను మోస్తున్న వారమే మనం అందరం కూడా. బాప్తిస్మానికి పూర్వం దెయ్యం యొక్క కాడెను మోస్తున్న వారమే మనందరం కూడా. దెయ్యం యొక్క కాడు అంటే ఏంటి? అది మన మీద మోపినటువంటి భారాలు, అది మనల్ని ప్రేరేపించినటువంటివి, అవి మనం మోస్తున్నటువంటి భారాలు ఏంటంటే అవి పాపాలు. ఇవి బాప్తిస్మానికి పూర్వము మనందరం కూడా దాని కాడిని మోస్తున్నాం. కాడిని మోసి ఆ భారం ఎక్కువైపోయి, ఆ భారం వల్ల వచ్చిన శాపం వలన చనిపోయి నరకానికి పోతున్నాం. మనందరం నరకానికి పోతున్నాం. అందుకని యేసుక్రీస్తు వారు వచ్చాడు. మీరు అర్థం చేసుకోండి, యేసుక్రీస్తు వారు వచ్చి ఆ కాడిని విరగొట్టేసి పాపమనే కాడిని మోస్తూ ఉన్నారు కదా, పాపమనే భారాన్ని మోసుకుంటున్నారు కదా, పాపమనే కాడిని మోస్తున్నారు కదా, ఈ కాడిని విరగొట్టేసి ఈ కాడి కింద ఉండకుండా బయటకు తీసుకుని వచ్చి ఇక మీదట మీరు నా కాడిని మోయండి అంటున్నాడు. ఎవరి కాడిని మోయాలి? మనం దేవుడి కాడిని మోయాలంట. నా కాడి మోస్తే మీకు నిత్య జీవం అన్నాడు. దెయ్యపు కాడిని కానీ మోసారంటే ఖచ్చితంగా సరాసరి నరకానికి వెళ్ళిపోతారు. ఆ దెయ్యపు యొక్క కాడిలో ఉన్నవన్నీ కూడా మిమ్మల్ని తొక్కేస్తాయని చెప్పాడు, మిమ్మల్ని అధోపాతాలను తొక్కేస్తాయని చెప్పాడు. అందుకని మనం దెయ్యము కాడి కింద ఉన్నటువంటి మనల్ని మన మీద జాలిపడి, దయగలిగి, కనికరించి, జాలి చూపించి పరలోకం నుండి దివ్య ఔషధముగా వచ్చి ఒక రక్షకుడు ఆయనే యేసుప్రభు వచ్చి
ఆ దెయ్యపు యొక్క కాడి కింద ఉన్న వారందరినీ పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడు తెలుసా? ఒకసారి మత్తయి సువార్త 28 చూడండి. 11వ అధ్యాయము 28వ వచనం. 11వ అధ్యాయం 28వ వచనాన్ని మనం చూడగలిగితే మత్తయి సువార్త 11:28వ వచనాన్ని మనం చూద్దాం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రాండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతును. 29వ వచనం కూడా చూడమ్మా. నేను సాత్వికుడను, దేన మనసు గలవాడను, మీ మీద నా కాడి వెత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. చూసారా అన్నాడు? భారము మోసుకొనున్న సమస్త ప్రజలారా అన్నాడు. భారం, ఏ భారం? అప్పుల భారం కాదు, కోర్టు కేసులు కాదు, ఈ లోక సంబంధమైనటువంటి అప్పులు ఏం కాదు. భారాలంటే ఏంటంటే ఆ భారము ఎవరు తీయలేని భారము, ఎవరు తీయలేనటువంటి భారం. అది ఏంటంటే అది పాప భారాలు. 1 కాదు, 2 కాదు, 10ల సంఖ్యలో 100ల సంఖ్యలో మోస్తున్నటువంటి భారమే పాప భారం. ఈ భారం వలన మనిషి కుంగిపోతున్నాడు. ఈ భారం వలన మనిషి జీవితమే నాశనం అయిపోతుంది. ఈ భారం వలన చివరికి నరకానికి పోతున్నాడు. అందుకని దేవుడు ఏమన్నాడంటే ఇదిగో ఈ భారం నుండి విడిపించుకొని రాయ్యా అని చెప్పి ప్రభుని పంపించాడు. అందుకని యేసుక్రీస్తు వారు వచ్చి అందరి కోసం తన ప్రాణం పెట్టి అందరినీ ఆ పాపం అనే కాడి కింద ఉన్నవారందరినీ విడిపించటానికి యేసుక్రీస్తు వారిని పంపించి విడిపిస్తున్నాడు. రాండి, నా యొద్దకు రాండి, ఆ కాడి మొయ్యొద్దు, అది భయంకరమైన కాడి, నాశనానికి పోతారు. ఆ కాడి మీద ఉన్నటువంటివన్నీ మిమ్మల్ని తొక్కేసేస్తాయి. ఆ కాడి మీద ఉన్నటువంటివన్నీ కూడా మిమ్మల్ని నాశనాన్ని పంపిస్తాయి, పాతాళానికి పంపిస్తాయి. రాండి, నా కాడి ఎత్తుకోండి, నా కాడి తేలిగ్గా ఉండిద్ది, ఎత్తుకోండి, నా కాడి మోస్తే మీరు నిత్య జీవానికి వెళ్ళిపోతారు అని చెప్పి పాపమనే సాతాను పెట్టినటువంటి ఆ కాడి నుండి విడిపిస్తానికి లోకరక్షకుడికి యేసు ప్రభువు వచ్చాడు. ఆ కాడి కింద ఉన్న వారిని విడిపించడానికి, దాని భారం కింద ఉన్నటువంటి విడిపించడానికి యేసు ప్రభువు వచ్చాడు. అదే మాట ఎందుకు వచ్చాడో మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును, కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడును. చూసారా ఉన్నాడు? ఆయన ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. అంటే ప్రజలు పాపముల నుండి ఆయనే రక్షించును. ఆ పాపాలే భారమైనవి. ఈ భారమైనటువంటి వాటిని రక్షించడానికి, ఆ కాడి నుండి విడిపించడానికి యేసుక్రీస్తు వారు లోకరక్షకుడిగా వచ్చాడు. వచ్చిన కాడి నుంచి ఏమంటే ఆ కాడిని తొలగించి, ఆ పాపము అనే కాడి నుండి తొలగించి నా కాడి మోయండి అంటున్నాడు. నా కాడి మోయండి అని అంటున్నాడు. ఇంకా ఆ పాపం అనే కాడి ఎంత భయంకరమో ఒకసారి చూద్దాం. కీర్తన గ్రంథము 38:3 నుంచి 4 వచ్చిన వరకు చదువుకున్నాం ప్రియమైన బిడ్డలారా. కీర్తన గ్రంథము 38 అధ్యాయము 3వ వచనం 4వ వచనాన్ని కూడా చదువుకున్నాం. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయెను, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు, నా దోషములు నా తల మీదుగా పొర్లుచున్నవి అన్నాడు. చూసారా అన్నాడు? నా దోషములు నా తల మీదుగా పొర్లుచున్నవి. చదువమ్మా. నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నాయి. ఎవరు మోపారు చెప్పండి? ఎవరు మోపారు? మోయలేని బరువు అంటది, కాడంట. ఎవరు మోపారు? సాతాను, దెయ్యం ప్రేరేపించి మనుషులందరి మీద మోపేసింది అది. ఇప్పుడు అవి మోసి కుంగిపోయి చివరికి వాటితోనే చనిపోతున్నాడు. ఆ భారం మొయ్యలేక చనిపోతున్నాడు, నరకానికి పోతున్నాడు. అది మోపింది దెయ్యం. ఇప్పుడు ఆ కాడిని విరగొడటానికి యేసుప్రభువు వచ్చాడు. ఆ కాడి నుండి విరగొట్టేసి ఆయన కాడి మొయ్యాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాడు దేవుడు. ఆయన కాడి మొయ్యాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాడు. మరి ఇప్పుడు ఈనాడు చాలామంది ఆయన కాడి మోసేవాళ్ళు తక్కువ, అరుదు.
ఆయన కాడి ఎవరు మోయటం లేదు. బాప్తీసం తీసుకున్న తర్వాత ఖచ్చితంగా ఆయన ఏ మాట అయితే చెప్పాడో, ఏ ఆజ్ఞలు అయితే చెప్పాడో వాటన్నిటిని మనం అనుసరించి నడిస్తే మనము ఆయన కాడి మోసినట్టే. మనం వాటిని అనుసరించి నడవకపోతే మనము ఆయన కాడి మోయినట్టే. అయితే ఇంకొకటి జరుగుతుంది, మరలా పాపం అనే కాడిని మోస్తున్నట్టే అయిపోతాం. ఎందుకంటే ఒక మాట అన్నాడు, ఏమన్నాడు? కడగబడిన తర్వాత మరలా బురదలో బరుస్తే ఏమన్నాడు? బురదలో బొలితే తర్వాత తినేది, ఇప్పుడు కుక్క ఉంది తినిద్దంట, తిన్న తర్వాత కక్కిద్దంట, కక్కిన తర్వాత మరలా దానికోసం వెళ్ళేది తినిద్దంట. దాన్ని ఏమన్నాడు? కడగబడిన పంది మరలా బురదల్లో బొరినట్లు కక్కిన కూటి కోసం తిరిగేటటువంటి ఒక ఎలాగైతే కక్కిన దాన్ని తింటుందో అలాగే బాప్తీసం తీసుకున్న తర్వాత మన పాపాలన్నీ, బాప్తీసంలో మన పాపాలన్నీ ఏం చేశాడు? శుద్ధీకరించాడు, కడిగి వేశాడు. కడిగిన తర్వాత మరలా వాటిని తినటానికి వెళ్ళకూడదు. తినటానికి వెళ్తే దేంతో సమానం అవుతామంటే, కడగబడిన పంది ఎట్టగైతే బురదలో బొలుతుందో మరలా బురద అంటించుకుంటుందో ఆ విధంగా తయారైపోతామంట మనం. ఇక తర్వాత కుక్క కక్కి అంత దూరం వెళ్ళి మరలా ఎత్తుకుంటా అంత దూరం వెళ్ళిది, ఏదో పని ఉన్నట్టుగా వెళ్ళిద్ది. అంత దూరం వెళ్ళి మరలా ఎత్తుకుంటూ వచ్చి ఎక్కడైతే కక్కిందో ఆ కక్కిన దాన్నే అది తినటానికి ప్రయత్నం చేసిద్దంట. అలాగే మనం కూడా బాప్తీసంలో మన పాపాలను ఏం చేశాడు? శుద్ధీకరించాడు. విడిచిపెట్టేసాం, కక్కేసాం, విడిచిపెట్టిన తర్వాత ఇక వాటితో మనకు పని లేదు. ఎందుకంటే వాటి నుండి మనల్ని విమోచించాడు, వాటి నుండి మనల్ని పవిత్రపరిచాడు. ఇక వాటితో మనకు పని లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు వాటితో పని లేదు. మరలా వాటినే చేస్తున్నామంటే, మరలా వాటినే ఆ లక్షణాలే మనలో కనిపిస్తున్నాయి అంటే మన మీద ఎవరి కాడు ఉంది? ఇప్పుడు దేవుడి కాడు ఉందా? దెయ్యం కాడు ఉందా? దెయ్యం కాడు ఉంది. పాపం అనే కాడు ఇంకా మనల్ని విడిచిపోలేదు. అందుకని ఎలా ఉన్నాం? ఏ కాడిని మోస్తున్నాం? ఇప్పుడు అది జాగ్రత్తగా చూసుకోవాలి. యెషయా గ్రంథం 58లో ఒక మాట ఉంది చూడండి. యెషయా గ్రంథం 58 అధ్యాయము 4వ వచనం నుంచి చూద్దామమ్మా. యెషయా గ్రంథం 58 4వ వచనం నుంచి. అమ్మ 5వ వచనం చూద్దామమ్మా. అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును బాధపరుచుకొనవలసిన దినం అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల ఉంచుకొని గోని పట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుంట ఉపవాసమా? అట్టి ఉపవాసం యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందరా అన్నాడు. అంటూ 6వ వచనం ఏమన్నాడు చూడండి. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులను తీయటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టటయు నేను ఏర్పరచుకుని ఉపవాసం కాదా అన్నాడు. చూసారా ఉన్నాడు? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయటయు అన్నాడు. అంటే సాతాను కట్లు కట్టింది, మోకులతో బిగిచేసింది, పాపం అనే కాడి మనుషుల మీద పెట్టేసి అందరినీ ఆ పాపం అనే కాడి మోసేటట్టుగా చేసింది. అందుకే యేసుప్రభువారు అన్నాడు, అందరూ ఆ కాడి కింద ఉన్నారని చెప్పి అంటున్నాడు, భారం మోసుకొనుచున్న సమస్త ప్రజలారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును అని చెప్పి ఆ తర్వాత నా దగ్గరికి వచ్చిన తర్వాత మీ పాపాలన్నీ తీసేస్తాను, మీ కాడిని మేము తొలగించిన తర్వాత మరలా మీరు నా కాడి ఎత్తుకోవాలి, అది తేలిగ్గా ఉండిద్ది అని చెప్పాడు. అంటే దెయ్యపు కాడిని విడిచిపెట్టి దేవుని కాడిని మొయ్యాలంట. మనం దేవుడి కాడిని మొయ్యాలంట. ఇప్పుడు రోమపత్రికలో కూడా చూడండి ఒక మాట. రోమపత్రిక 3వ అధ్యాయము 11 నుంచి 12 వరకు మనం చూడగలిగితే అక్కడ ఏమంటాడంటే, అందరూ పాపం చేశారంటాడు చూడండి. నీతిమంతుడు లేడు, ఒకడును లేడు, గ్రహించువాడెవడను లేడు, దేవుని వెతుకువాడెవడను లేడు, అందరూ త్రోవ తప్పి ఏకంగా పనికి మాలిన వారైరి, మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడు. చూసారా ఉన్నాడు? అందరూ పాపం చేశారంటండి, అందరూ పాపం చేశారంట. కాబట్టి అందరి మీద దాని కాడి మోపేసింది, అందరూ దాని కాడి మోసేటట్టుగా చేసేసింది దెయ్యం. అదే పాపాలనే కాడి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చాడంటే, ఈ పాపాలన్నిటి నుండి విడిపించేసి ఆయన కాడి మోస్తే మనుషుల జీవితాలు హాయిగా ఉంటాయి,
మనుషుల జీవితాలు నెమ్మదిగా ఉంటాయి, మనుషుల జీవితాలు సమాధానంగా ఉంటాయి. వారి జీవితాల్లో వారి బ్రతుకుల్లో చక్కగా గడిచిపోతాయి ఆయన కాడి మోస్తే. అందుకని ఈ అందరూ పాపం చేశారు కాబట్టి, పాపం అనే కాడిని మోస్తున్నారు కాబట్టి, ఈ పాపం అనే కాడి నుండి విడిపించడానికి యేసుక్రీస్తు వారు లోకరక్షకుడిగా వచ్చాడు. వచ్చినటువంటి మనతో వాక్యంతో మాట్లాడాడు. మనందరం కూడా వాక్యం ద్వారా మారు మనసు పొందాం. మారు మనసు పొందిన మనందరం కూడా బాప్తీసం తీసుకున్నాం. బాప్తీసం తీసుకున్న వారందరూ కూడా ఇక అప్పటి నుంచి దెయ్యపు కాడిని విడిచిపెట్టేసేయాలి. మనం ఏ కాడిని విడిచిపెట్టేయాలి? దెయ్యపు కాడిని విడిచిపెట్టేయాలి. పాపం అనే కాడిని విడిచిపెట్టేసేయాలి. విడిచిపెట్టేసి ఇక దేవుడి కాడి అనగా భారమైనది. అర్థమవుతుందా? దేవుడి కాడిని మొయ్యాలి మనం. అది భారమైన, కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయిన, రోగమైన, ఏనీబడి ఏదైనా సరే దేవుడి కాడిని మొయ్యాలి మనం. దేవుడి కాడిని మోతే నీకు లాభమే, నీకు నిత్య జీవమే. సాతాను కాడి మోతే నరకమే. తెలియదు ఏముంది నీకు అందులో. ఇప్పుడు పౌలు గారు అనేటువంటి ఒక అతను ఉన్నాడు, బాగా అర్థం చేసుకోవాలి. పౌలు, అపోస్తులుడైన పౌలు మనందరూ తెలుసు. ఈయన ధర్మశాస్త్ర ప్రకారము ఈయన ప్రవర్తిస్తూ నడుస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు గురించినటువంటి బోధ ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, శిష్యులు బోధ చేస్తున్నప్పుడు ఎవరైతే యేసుక్రీస్తును నమ్మండి అని చెబుతున్నారో వారందరిని కూడా చిత్రహింసలు చేస్తున్నాడు, కొడుతున్నాడు, దూషిస్తున్నాడు. వారు దూషించేటట్టుగా చేస్తున్నాడు, వారు ఇంకా దూషించేటట్టుగా చేస్తున్నాడు. అలా చేస్తూ చిత్రహింసలు పెట్టి హింసిస్తున్నాడు, బాధ పెడుతున్నాడు బాగా. అంటే దేవుడికి వ్యతిరేకంగా నడుస్తున్నాడు పౌలు గారు, పాపం అనే కాడిని మోస్తున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఆయన దగ్గరికి వచ్చి మరి దమస్కు మార్గంలో వెళ్తున్నప్పుడు, అయ్యా మరి ఆగు అన్నాడు. ఆగని, మరి ఏంటి నువ్వు చేస్తున్నది, నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని అంటాడు. ఎవడో నువ్వు అంటాడు, నువ్వు హింసిస్తున్న యేసుని అంటాడు. ఇక మీదట నువ్వు నా కాడి మొయ్యాలంటాడు. ఏ కాడి మొయ్యాలి? ఇక మీదట నువ్వు నన్ను హింసిస్తున్నావు కదా, నన్ను చిత్రహింస చేస్తున్నావు కదా నా ప్రజల్ని, ఇక మీదట దాన్ని నువ్వు విడిచిపెట్టాలి, ఆ హింసిస్తాం విడిచిపెట్టాలి, హింసపడాలి నువ్వు అన్నాడు. నా కాడిని ఎత్తుకోవాలి నువ్వు అని చెప్పాడు. నా కాడి భరించాలి నువ్వు అని చెప్పాడు. ఇక దమస్కులోకి వెళ్తాడు. దమస్కులోకి వెళ్ళిన తర్వాత అననీయ పూర్తిగా వివరంగా చెప్తాడు, నువ్వేం చేయాలో చెప్పేసేస్తాడు పౌలు గారికి. ఇక చెప్తాడు, చెప్పిన వెంటనే బాప్తీసం తీసుకుంటాడండి. 9వ అధ్యాయం చూడండి ఒకసారి. 9వ అధ్యాయము అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 18వ వచనం. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చూద్దాం. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తీసం పొందెను. తరువాత ఆహారం పుచ్చుకొని బలపడెను. పిమ్మట ఏం చేస్తున్నాడు చూడండి, ఎక్కడి నుంచి బాప్తీసం తీసుకున్న కాడి నుంచి కాడెత్తుకున్నాడు. ఇక పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినములుండెను. వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుతూ వచ్చాను. చూసారా? అంటే కాడిని ఎత్తుకున్నాడు. బాప్తీసంలో తనకున్నటువంటివన్నీ కూడా యేసుప్రభు వారు విడిపించేసేసాడు, క్షమించేసేసాడు, ఆ భారాన్ని తొలగించి ఇక మీదట నా కాడి మొయ్యాలి అని చెప్పాడు. చిత్తమండి తండ్రి అన్నాడు, చేస్తానయ్యా అన్నాడు. పాపాన్ని నేను భయంకరమైన పాపినని కూడా అంటాడు. పాపాన్ని ఒప్పుకుంటాడు. యేసుప్రభు ఆయన పాపాలను కడిగి వేస్తాడు, ఆ భారాన్ని తీసేస్తాడు. ఇక అక్కడి నుంచి ఆయన నా భారం మొయ్యాలన్నాడు. ఎత్తుకున్నాడు కాడిని. ఇక ఆ ఎత్తుకోవటం చనిపోయినంత వరకు కూడా ఆ కాడిని దించలేదు ఆయన. దించాడా పౌలు గారు? ఏమంటాడు? బ్రతుకుట క్రీస్తే, ఇక నేను బ్రతుకుట క్రీస్తే, చావు అయితే నాకు లాభం అన్నాడు. వెనకకు తిరగనటువంటి వీరుడైపోయాడు పౌలు. అర్థమవుతుందా? వెనకకు తిరిగినటువంటి వీరుడైపోయి మరి చివరికి ఆ కాడి మోస్తూనే చనిపోయాడు. అలా కాడి మోసి చనిపోయినటువంటి పౌలు ఇప్పుడు ఏడున్నాడు? పరదైసులో ఉన్నాడు. ఇంకొక అతని గురించి కూడా మనం చెప్పుకోవాలండి. ఆయనే ఇస్కరేతు యోధ 12 మందిలో ఒకడు. ఇతను దేవుడి కాడి మొయ్యాలని ఇతను కూడా పిలుచుకున్నాడు. దేవుడి కాడి మొయ్యాలని ఇతను కూడా పిలుచుకుంటే ఇతను ఏం చేశాడు? స్వస్థతలు చేయటానికి వరాలు ఇచ్చాడు. వరాన్ని మరి ఆయన సువార్త ప్రకటించమని చెప్పాడు.
ఇవన్నీ కూడా చేస్తూ చేస్తూ ఈయనలోనికి సాతాను ప్రేరేపణ వచ్చేసింది. సాతాను వచ్చేసింది ఆయనలోకి. వచ్చేసిన తర్వాత మరి కానుక పెట్టెలో వేయబడినది దొంగిలిస్తూ వస్తున్నాడు. యోహాను సువార్త 12:6 ఉండిద్ది. అది దొంగిలిస్తూ వస్తున్నాడు. ఇక ఆ తర్వాత ఇక ముందుకు వెళ్తే ఆయన జీవితం అంతా కూడా చాలా ఇదిగా ఉండిద్ది. శిలువ మరణం వద్దు అంటాడు ఓ చోట. నువ్వు శిలువ మరణం పొందొద్దు అంటాడు. ఎందుకంటే వెనకాల దెయ్యం ఉంది, పొందొద్దు అంటాడు. ఇక ఆ తర్వాత 30 నాణాలకు యేసుప్రభుని అమ్ముకుంటాడు. అమ్ముకున్న తర్వాత క్షమాపణ వచ్చింది, కానీ దాన్ని ఏం చేశాడు? నిలబెట్టుకోలేకపోయి ఊరి పోసుకొని చనిపోతాడు. చూసారా? చనిపోతాడు. చనిపోయినటువంటి ఆయన పిరికివాడిగా చనిపోయాడు ఆయన. కాడిని వదిలిపెట్టేశాడు, కాడిని విస్మరించాడు, వదిలిపెట్టేశాడు, చనిపోయాడు. మరి నరకానికి వెళ్ళిపోయాడు. చూసారా? మనమైతే అలాగ ఉండకూడదు. పౌలు గారిలాగా రోషం కలిగి, పౌరుషం కలిగి, చనిపోయినంత వరకు వెనుక తిరిగినటువంటి ఒక వీరులుగా మనం ఉండాలి. ప్రియమైన బిడ్డలారా, ఈ లోకాన్ని మనం జయించాలి. ఈ లోకంలో పాపం ఉంది. ఆ పాపం సాతాను వలన కలిగినది. దాన్ని మనం జయించాలి. మన హృదయంలో ఉన్న పాపాన్ని జయించాలి, మన తలంపుల్లో ఉన్న పాపాన్ని జయించాలి, మన ఆలోచనలో ఉన్న పాపాన్ని జయించాలి. ఈ లోకంలో సాతాను చూపించిన ఆశల నుంచి మనం జయించబడాలి. వీటన్నిటిని మనం జయిస్తేనే మనం పరలోకానికి వెళ్తాం. వీటిని మనం జయించాలంటే కాడి నమ్మకంగా మొయ్యాలి, పౌలు గారు మోసినట్టుగా. ఇంకా చూడండి, 1 కొరింథీ పత్రిక 9:16 వచనం. 1 కొరింథీ పత్రిక 9:16 వచనం మనం చూడగలిగితే, ఆ కాడి మోస్తేనేనంట మనకి విశ్రాంతి ఉండిద్దంట. చూడండి ప్రియమైన బిడ్డలారా, 1 కొరింథీ పత్రిక 9:16 వచనం. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణం లేదు. సువార్త ప్రకటించవలసిన భారము ఎవరు మోపారు? ఇందాక పాపమనే భారాలు మోపబడినాయి అంట. పాపమనే భారాలు మోపబడినాయి అంట. ఏది? కీర్తన 38లో 3:4 ఉందన్నమాట. ఆ భారాలు నా మీద మోపబడ్డాయి అంటున్నాడు. ఎవరు మోపారు ఆ భారాలు? దెయ్యం. అందులో అనుమానం ఏమీ లేదు. ఇక్కడ సువార్త ప్రకటించవలసినటువంటి భారము నా మీద మోపబడి ఉన్నదన్నాడు. ఎవరి మీద? పౌలు గారి మీద. పౌలు గారి మీద మోపబడింది ఎవరు? మోపింది ఎవరు? యేసుక్రీస్తు. అందులో అనుమానం ఏమీ లేదు. మరి ఒక్క పౌలు గారి మీదే మోపాడా? ఒకసారి ఆలోచించండి. ఒక్క పౌలు గారి మీద మోపాడా? ఆయన శరీరం పౌలు గారి తింటున్నాడు, ఆయన రక్తం పౌలు గారి తింటున్నాడు. మరి తిని త్రాగిన ప్రతి ఒక్కరూ ఏం చేయాలని చెప్పాడు బైబిల్లో? మరణాన్ని ప్రచురించాలని చెప్పాడు. ఆ భారం తినేవారికి తాగేవారి మీద ఉండిద్దని చెప్పాడు, వచ్చేసిద్దని చెప్పాడు. కాబట్టి సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. చూసారా? ఈ కాడి మన మీద మోపాడు. సువార్త ప్రకటించవలసిన కాడి, ఆజ్ఞలు గైకొనవలసినటువంటివి మన మీద మోపాడు. వాటిని మనం మొయ్యాలి, అంటే ప్రవర్తించాలి, అనుసరించి నడవాలి. అలా నడిస్తేనే మనకి విశ్రాంతి. మీకు విశ్రాంతిని కలగజేస్తానని చెప్పాడు కదా. మీకు విశ్రాంతి, నడిస్తేనే విశ్రాంతి, వాటిని మోస్తేనే విశ్రాంతి. వాటిని నేను మొయ్యకపోతే నాకు శ్రమ చెప్పేశాడు. మొయ్యకపోతే శ్రమే. అంటే దేవుడి కాడిని మొయ్యకపోతే ఇంకేం కాడిని మోస్తాం? ఇక నెక్స్ట్ ఏ కాడి నుండి అయితే విడిపించి ఆయన కాడిని మోసాడో ఆ కాడిని మోయకపోతే ఇక నెక్స్ట్ మోసేది ఏంటంటే ఇంక అదే మళ్ళీ విడిచిపెట్టిందే మోస్తాం మనం. అందుకని ఇప్పుడు మనం ప్రజెంటు ఇప్పుడు ఏది మోస్తున్నాం మనం? దేవుడి కాడి మోస్తున్నామా? దేవుని కాడి మోస్తున్నామా? దెయ్యం కాడిని మోస్తున్నామా? దెయ్యం కాడిని మోస్తున్నామా? ఒక్కసారి ప్రతి ఒక్కరూ ఆత్మవిమర్శ చేసుకుంటే శ్రమ నుండి తప్పించుకుంటాం. ప్రియమైన బిడ్డలారా, శ్రమ నుండి తప్పించుకుంటాం. ఇక చూడండి ఒకసారి గలతీ పత్రిక బాప్తీసం తీసుకున్న ప్రతి ఒక్కరూ ఆ కాడిని మొయ్యాలంటున్నాడు. చూడండి, గలతీ పత్రిక 3:27 వచనం. గలతీ పత్రిక 3:27 వచనం చూద్దాం. క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని, గ్రీసు దేశస్థుడని, దాసుడని, స్వతంత్రుడని లేదు, పురుషుడని, స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు
మీరందరూ ఏకముగా ఉన్నారు. చూసారా, యేసులోనికి బాప్తిసం పొందిన వారు అందరూ స్త్రీ అని, పురుషుడని, దాసుడని, స్వతంత్రుడు ఇంకేమీ లేదు, అందరూ ఏకముగా ఉన్నారు, ఒకటై ఉన్నారు. ఒక్కటైనటువంటి వీరి మీద మోపబడింది. ఏం మోపబడింది? కాడి చెప్పాడు ఆ మాట. ఒకసారి కొరింథీ పత్రిక మొదటి కొరింథీ చూడండి, ఒకసారి మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం, మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి 31 వరకు చదువుదాం. ప్రియమైన బిడ్డలారా, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అని యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయుడి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెని తిని, మీరు అనే పదాన్ని వాడాడు, మీరంటే పురుషులు వస్తారా, స్త్రీలు వస్తారా? స్త్రీలు వస్తారా, పురుషులు వస్తారా? చెప్పండి ఒకసారి. మీరు అంటే క్రీస్తులోనికి బాప్తిసం పొందిన వారిలో స్త్రీ అని, పురుషుడు అని ఏ భేదము లేదు. అంటే ఇక్కడ ఏమంటాడంటే, మీరు అంటే స్త్రీలు పురుషులు ఇద్దరు వస్తారు. ఈ స్త్రీలు పురుషులు ఏం చేయాలంటున్నాడు చూడండి. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు, అది కాడి మోపుతున్నాడు. ఎవరైతే ఆయన శరీరం, ఆయన యొక్క రక్తాన్ని తాగుతారో వాళ్ళందరంట ఆయన మరణాన్ని ప్రచురించడం అంటే చెప్పటం, ప్రకటించటం. అలాగా ఆ రక్తాన్ని, ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని ప్రతి ఆదివారం తీసుకుంటున్నట్టు మనం ఏం చేయాలంటే సువార్తను ప్రకటన చేయాలి. ఇది కాడి దేవుడు మన మీద మోపాడు. మరి ఇది చేయకపోతే అదే అయోగ్యత. యోగ్యులు అవ్వం మనం. యోగ్యులే పరలోకానికి వెళ్తారు, అయోగ్యులు పరలోకానికి వెళ్ళరు. ఇప్పుడు చెబుతున్నాడు, కిందకు చదవండి ఏమంటున్నాడు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను, అంటే సువార్తను ప్రకటించకుండా, ఆయన ఆజ్ఞలను గైకొనకుండా ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమని గూర్చియు రక్తంను గూర్చియు అపరాధి అగును, అంటే పాపి అవుతాడంట. మరలా అపరాధి అగును, పాపి అవుతాడంట. చూసారా, అంటే ఆయన కాడి నువ్వు మొయ్యిపోతే, ఆయన ఆజ్ఞలు నువ్వు పాటించకపోతే, ఆ శరీరం రక్తం తిన్న తర్వాత ఇదిగో ప్రచురించకపోతే అయోగ్యత అది. అలా చేయకపోతే మరలా మనం అపరాధులు అయిపోతామంట. ప్రియమైన బిడ్డలారా, చూసారా. ఇంకా ఏం జరుగుతుందో చూడండి, ఇంకేం కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోని త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని తాగుచున్నాడు. చూసారా, శిక్షావిధి కలుగుటకి తిని తాగుతున్నాడంట. అందుకని మనం ఏం చేయాలంటున్నాడు, చదవమ్మా. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను, రోగులునై ఉన్నారు. చాలామంది నిద్రించుతున్నారు. నిద్రించడం అంటే, ఇక్కడ నిద్రించడం అంటే ఏంటి? చనిపోయారు, రోగులయ్యారు. అంటే ఆత్మకు రోగం మళ్ళీ పట్టేసింది. నిద్రించడం అంటే ఏంటి అర్థం? జీవించున్నారని పేరు మాత్రమే ఉంది, కానీ వాళ్ళు చనిపోయారు. అంటే తండ్రి యొక్క, దేవుని యొక్క ఆజ్ఞలు పాటించిన ప్రతి వారు చనిపోయారు. అందుకని ప్రతి ఒక్కరూ మిమ్మల్ని మీరే జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తున్నాడు. మీరు చేస్తున్నది జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పాడు. కాబట్టి ప్రియమైన పిల్లరా, ఆయన కాడి మన మీద మోపబడింది. మోస్తున్నావా? మోపబడిన కాడిని మోస్తున్నావా? చూడండి, బైబిల్లో ఒక మాట అంటాడండి, విలాపవాక్యాలు 3లో చూడండి ఒకసారి. విలాపవాక్యాలు 3వ అధ్యాయమును 27వ వచనంలో చూడండి ఏమంటాడు. ఆ కాడి ఎప్పటి నుంచి మోయాలో చెప్తున్నాడు చూడండి. యవన కాలమున కాడి మోయిట నరుడికి మేలు. చూసారు, అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే. పాపాలు మోపింది ఎవరు? దెయ్యమే. దేవుడి కాడిని మోపింది ఎవరు? దేవుడే. చూసారా,
దేవుడిని నమ్మిన మనలో పాపాలు నడుస్తుంటే, పాపాలను మనం చేస్తుంటే, మనం దెయ్యం యొక్క కాడినే మోస్తున్నామే కానీ దేవుడు మోపిన కాడిని మనం మోయట్లేదు. చూసారా, దేవుడి కాడిని మొయ్యాలి ప్రియమైన దేవుడి బిడ్డలారా. చాలా మంచిది. అది ఎప్పటి నుంచి మొయ్యాలంటే యవన కాలం నుంచే మొయ్యాలంట. ఈనాడు మనిషి దేవుడి కాడిని మొయ్యమని చెబితే ఏం మోస్తున్నాడు చూడండి, ఏం మోస్తున్నాడు? మరలా ఏదైతే విడిచిపెట్టాడో అదే మోస్తున్నాడు. అదే మోస్తున్నాడు. అబద్ధాలు మోస్తున్నాడా, దొంగతనం మోస్తున్నాడా, వ్యభిచారం మోస్తున్నాడా, నరహత్యలు మోస్తున్నాడా, కొండేలు మోస్తున్నాడా, అబద్ధాలు మోస్తున్నాడా, చాడీలు మోస్తున్నాడా? చూసారా, ఇవన్నీ మరలా యథాస్థితి తదా ప్రజ అయిపోయారా? అలాగుంటే దెయ్యపు కాడినే మనం మోస్తున్నాం. దీని వలన ఉపయోగం ఏమి లేదు, నరకం తప్ప. అందుకని ప్రతి ఒక్కరూ ఆత్మ విమర్శ చేసుకోవాలి. మనం ఏ కాడిని మోస్తున్నాం, ఇప్పుడు ప్రజెంట్ ఏ కాడిని మోస్తున్నాం మనం అనేది ప్రతి ఒక్కరూ ఆత్మ విమర్శ చేసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే మన జీవితం ఎలా ఉండిద్దంటే జీవ మరణముల మధ్య ఉంది మన బ్రతుకు. ఏనాడు చచ్చిపోతామో, ఏ క్షణాన చచ్చిపోతామో తెలీదు. ఇట్ట చూసిన వారు అట్ట చచ్చిపోతున్నారు. వెళ్తూనే బండి మీద వెళ్తూనే గుండె ఆగిపోయి చచ్చిపోయినారు. ఒక ఆయన స్కూటీ మీద వెళ్తున్నాడు, బాగా సరుకులు వేసుకుని వెళ్తున్నాడు. కూర్చున్నాడు అనుకుంటున్నారు అందరూ. ఆయన ఇట్లా పట్టుకొని కూర్చున్నాడు అనుకుంటున్నారు. కూర్చోలా, గుండె అయిపోయింది. ఆయన గుండె అయిపోయి ఇట్లా కూర్చున్నాడు అంతే. ఎంతసేపు చూసినా అట్టగే ఉన్నాడంట. ఏందని చూస్తే పడిపోయింది బండి. అంటే బరువు ఆపింది పక్కన ఆయన్ని. గోడ కట్ట అని కూర్చున్నాడు, ఆగిపోయింది. ఇట్లా తట్టితే పడిపోయింది, బండి పడిపోయింది. ఒక ఆయన వెళ్తూ గుండె అయిపోయింది. ఒక ఆయన బస్సు తోలుతూ ఏమైపోయింది, బస్సు తోలుతున్నప్పుడే గుండె అయిపోయింది. చూడండి ఎంత అల్పమైనదో మనిషి జీవితం. అందుకే ఈ జీవితం ఎంతో విలువైనది. ఈ విలువైన జీవితం మనం ఒక్కరోజు కూడా దుర్వినియోగం చేసుకోకుండా ప్రతిరోజు మనం పాటిస్తూ సువార్తను చెబితే దేవుడి కాడిని మోసిన వాళ్ళం అవుతాం. అప్పుడు మనకి విశ్రాంతి దొరికిద్ది ప్రియమైన దేవుడి బిడ్డలారా. ఇంకో మాట చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 1:30 చూడండి. క్రీస్తునందు విశ్వాసం ఉంచటం మాత్రమే కాదంట. చాలామంది విశ్వాసం ఉంచటం తెలుసంట కానీ ఆ విశ్వాసం ఉంచిన తర్వాత ఆయన తరపున శ్రమ పడటం తెలియదంటండి. ఆయన కాడి మొయ్యటం తెలియదంటండి. చూసారా, చూడండి ఫిలిప్పీ పత్రిక 1:30 చదువమ్మా. క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు మీకు అనుగ్రహింపబడి ఉన్నది. చూసారా, విశ్వాసం ఉంచటం మాత్రమే కాదు. మనం నమ్మాం, మంచిదే, మనం నమ్మాం. కానీ అది మాత్రమే కాదంట. ఆయన పక్షాన్ని ఏం చేయాలంటే మనం శ్రమ అనుభవించాలంట. శ్రమ ఎప్పుడు వచ్చింది మనకి? పౌలు గారికి ఎందుకు వచ్చింది శ్రమ? ఆయన పక్షాన సువార్త చెబుతున్నాడు, విశ్వసించాడు, సువార్త చెబుతున్నాడు. అందుకని ఆయనకి శ్రమలు వచ్చాయి. శ్రమల్లో అనుభవించాడు, కష్టాలు అనుభవించాడు, కొరడా దెబ్బలు, భయంకరమైనటువంటి బాధలు అనుభవించాడు. విశ్వాసం ఉంచాడు, శ్రమను అనుభవించాడు. కాడి మోస్తున్నాడు, దేవుడి కాడి, సువార్త అనే కాడి మోస్తున్నాడు. మనం కూడా ఆ కాడి మోస్తేనే మనకు విశ్రాంతి ఉండిద్ది. గుర్తుపెట్టుకోవాలి ఈ మాట. ఆ కాడి మోస్తేనే మనకు విశ్రాంతి ఉండిద్ది. ఇంకో మాట చూద్దాం. హెబ్రీ పత్రిక 1:1 చూడండి. ఆ కాడి మోస్తేనే మనం విశ్రాంతిలోకి వెళ్తాం ప్రియమైన దేవుని బిడ్డలారా. హెబ్రీ పత్రిక 4:10-11 కూడా చూద్దాం. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించువాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. చూసారేమన్నాడు? దేవుడు, తండ్రి అనే దేవుడు 6 దినాలు కష్టపడి ఈ మనందరి కోసం ఈ సృష్టిని చేశాడు. సృష్టించేసి 7వ దినాన ఏం చేశాడు? విశ్రాంతి తీసుకున్నాడు. అలాగే మనం కూడా పరలోకమైన విశ్రాంతిలోకి వెళ్ళాలంటే గుర్తుపెట్టుకోవాలి ఈ మాట. మీరు ఊరకనే రాదు. కష్టపడిన వాడికే విశ్రాంతి తీసుకుంటానికి అర్హత. అంతేనా? ఇప్పుడు పనికి వెళ్తాం మనం. ఉదయం వెళ్ళిపోయి సాయంత్రం వరకు రెక్కల మొక్కలు చేసుకొని కష్టపడితే సాయంత్రం నిద్ర వచ్చేసిద్ది. ఒళ్ళు అలసిపోయిద్ది, నిద్ర వచ్చేసిద్ది, హాయిగా పడుకుంటాడు. అదే ఉదయం ఏం పని చేయకుండా సాయంత్రం వరకు కూడా ఆ మాటలు ఈ మాటలు చెప్పుకొని వెళ్తే అతనికి విశ్రాంతి అవసరమేనా? అయినా కానీ విశ్రాంతి తీసుకుంటారు.
కమ్మగా రేత్రి పగులు నిద్రపోతున్నా కానీ నిద్ర చాలదండి. ఏదేమైనా కానీ కష్టపడిన వారికే విశ్రాంతి అవసరం. అలాగే బైబిల్లో కూడా పని చేయవాడికే జీతం అన్నాడు, కష్టపడి వాడికే విశ్రాంతి అని చెప్పాడు. కాబట్టి తండ్రి అన్న దేవుడు 6 దినాలు కష్టపడి 7వ దినాన విశ్రాంతి తీసుకున్నాడంట దేవుడు. అలాగే మనం కూడా విశ్రాంతిలోకి వెళ్ళాలంటే ఏమన్నాడు చూడండి, ఆ కాడి మొయ్యాల్సిందని అన్నాడు. చదువు అక్కడ మరొకసారి. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లు మనలో ఎవడనూ పడిపోకుండా ఆయన విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడదాము. చూసారా, ఆ విశ్రాంతిలోకి వెళ్ళాలంటే పడిపోకూడదు. పడిపోవటం అంటే అర్థం ఏంటి? వెళ్తా పక్కన పడదాం కాదు, పాపంలో. అర్థమైందా? ఆయన విశ్రాంతిలో ప్రవేశించగోరువాడు పడిపోకూడదు. ఆ కాడిని మోస్తూ అంతం వరకు సహిస్తే అప్పుడు ఆ విశ్రాంతిలో ప్రవేశిస్తారు. ఇప్పుడు మనం ఒకసారి ఆత్మవిమర్శ చేసుకుంటే, మరి దేవుడి కాడిని మోస్తున్నామా? దేవుడి క్రియలు చేస్తున్నామా? దేవుడు అప్పగించిన సత్క్రియలు చేస్తున్నామా? చెప్పండి. పౌలు గారు చేశాడు, శిష్యులు చేశారు, మొదటి శతాబ్ది క్రైస్తవులు చేశారు. ఇప్పుడు మనం చేస్తున్నామా? మనం చేయకుండా మరలా యథాస్థితి, మరలా బాప్తిస్మానికి పూర్వము ఉన్నటువంటి క్రియలే, ప్రవర్తనే మనలో ఉంటే దెయ్యం యొక్క కాడినే మోస్తున్నాం. దెయ్యం యొక్క కాడినే మోస్తున్నాం. ఈ కాడిని మోయటం వలన మనం ఎలా ఉన్నామంటే రోగులం అయిపోయాం, బలహీనులు అయిపోయాం, చివరికి నరకానికి వెళ్ళబోతున్నాం. మన కోసం ఎదురు చూస్తుందంట. దెయ్యం కాడి మోసే ప్రతి ఒక్కరి కోసం మరి ఎదురు చూస్తుందంట. ఏంటది? నోరు తెరుచుకొని ఎదురు చూస్తుందంట. ఏంటమ్మది? నోరు తెరుచుకొని ఎదురు చూసేది ఏంటి? అగ్నిగుండం. అర్థమవుతుందా? అగ్నిగుండం పెద్ద ఆశ పెట్టుకొని నోరు తెరుచుకొని ఎదురు చూస్తుందంట పాతాళం మన కోసం. అందుకని చెప్తున్నాడు దేవుడు చల్లపూట మన అందరికీ, ఇదిగో నా కాడి మోయండి, నా మాట వినండి, నన్ను వెంబడించండి, నా కాడి ఎత్తుకొని నన్ను వెంబడించండి. సాతాను కాడి నుండి మిమ్మల్ని విడిపించాను. చంపిద్ది ఆ కాడి, ఆ భారం మీరు మొయ్యలేరు, చచ్చిపోతారు, నరకానికి పోతారు. అందుకని జాలిపడి దయపడి ఆ కాడి కింద మిమ్మల్ని విడిపించాను, నా కాడి మోయండి, యవన కాలంలో నా కాడి మోయండి అన్నాడు. కాబట్టి మనందరం కూడా ప్రియమైన పిల్లరా, దేవుడి కాడి మోద్దాం. ఇదిగో ప్రతిరోజు గ్రంథాన్ని చదువుకోవాలి, మనం గ్రంథాన్ని చదువుకోవాలి, ఆ ఆజ్ఞలను పాటించాలి, నేర్చుకోవాలి. ఈ లోకంలో మనం దేవుడి సాక్షిగా బ్రతకాలి. దేవుడికి మరి ఎలాగైతే యేసుక్రీస్తు వారు మనకు మాదిరి ఉంచిపోయాడో ఆ మాదిరిని అనుసరించి నడవాలి. అలా ప్రతిరోజు దేవుడి క్రియలు చేస్తూ దేవుని ఆజ్ఞలు నెరవేరుస్తూ మనం బ్రతికితే మనం దేవుడి కాడిని మోసినట్టే. అలా మోసిన వారికే పరలోకం. మళ్ళా మోయకుండా ఇక మనలో సాతాను క్రియలు ఉన్నాయి అనుకోండి, సాతాను క్రియలు భారం ఉందనుకోండి, పాప భారం ఉందనుకోండి, ఇక మనం ఆశలు వదులుకోవటమే. ఎందుకంటే ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో తెలియదని చెప్పేశాడు. చాలా కేర్గా ఉండాలి, రోజు జాగ్రత్తగా ఉండాలి. ఈరోజే పాపమని కాడి మోసుకొని మన కళ్ళు మూసామనుకో వెళ్ళిపోతున్నారు. కానీ అందుకని దేవుడు అప్పగించిన పనులు, దేవుడు అప్పగించిన క్రియలు, దేవుడు అప్పగించిన ఆజ్ఞలు, దేవుడు అప్పగించిన పని మన భుజాల మీద వేశాడు. యేసుక్రీస్తుకు అప్పగించాడు, మోసాడు. తండ్రి, నువ్వు నాకు అప్పగించిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేనేం చేశాను అన్నాడు, మహిమ పరిచితిని. ఇప్పుడు నీ యొద్ద నాకు ఎట్టి మహిమ ఉన్నదో ఆ మహిమతో ఇప్పుడు నన్ను మహిమపరచు, తీసుకో అన్నాడు. రాయి అన్నాడు. తండ్రి కుడిపార్శ్వన కూర్చోబెట్టుకున్నాడు కుమారుణ్ణి. నువ్వు కూడా దేవుడి కాడిని మోసు దేవుడు అప్పగించిన పనిని చేస్తే నిన్ను కూడా తీసుకుంటాడు పరలోకానికి. కాబట్టి మనం తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే, దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే దేవుడు మోపిన కాడిని మొయ్యాల్సిందే. అర్థమవుతుందా? అట్ట మొయ్యకుండా పెదవులతో గనపరిస్తే ఊరుకొని అన్నాడు. పెదవులతో గనపరచువారు వారి హృదయం దేవుడికి దూరంగా ఉందంట, కానీ ఆయన ఆజ్ఞలు వారు గైకొనలేరంట. కాబట్టి మనందరం కూడా దేవుడు మోపిన కాడి మోద్దాం. స్వార్థ పని, క్రియలు చేయుట, పవిత్రంగా ఉండుట, ఆజ్ఞలు గైకొనుట, ఈ కాడిని మోద్దాం, పరలోకానికి వెళ్దాం. దెయ్యము మోపే కాడి చెప్పాను కదా, పాపాలని కాడి, వాటిని మనం విసర్జిద్దాం, ఆత్మతో వాటిని జయిద్దాం, పవిత్రులుగా ఉందాం, పరలోకానికి వెళ్దాం. ప్రేమ దేవుడి బిడ్డలారా.
కాబట్టి మనందరం కూడా దేవుడు అప్పగించిన కాడిని మనం మోద్దాం, ప్రార్థన చేసుకున్నాం.